బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకున్న అలేఖ్య చిట్టి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా వాళ్ళ అక్క సుమ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి కూడా కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం మా చెల్లి ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు, ఐసీయూలో అడ్మిట్ చేసామంటూ కూడా ఒక పోస్ట్ అయితే చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో మనకి ఇది వరకు జరిగిన ఘర్షణ మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇలాగ తిట్టడం, కస్టమర్స్ మీద ఎంత వస్తే అంత దురుసుగా మాట్లాడడము, దానికి రిప్లైలు ఇవ్వడం. సో గత కొన్ని రోజులుగా కూడా సోషల్ మీడియాలో వార్ జరుగుతుందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా అటు బయటకు వచ్చి వీడియోస్లో సారీ చెప్పడం జరిగింది. అయితే అలేఖ్య చిట్టి కూడా వచ్చి సారీ చెప్పింది కస్టమర్స్కి. ఎవరినైతే తిట్టిందో వాళ్ళు క్షమించాలంటూ కూడా సారీ చెప్పింది. సో అయినా కూడా ట్రోల్స్ ఆగకపోవడంతో కూడా తను ఈ పరిస్థితికి వచ్చిందంటూ వాళ్ళ అక్క సుమ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. తను సారీ చెప్పింది. సో లాంగ్ వీడియో చేసేంత స్టేజ్ లో తను లేదు, సారీ చెప్పినా కూడా వదలరా, దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అంటూ కూడా నెటిజన్లపై మరోసారి తనదైన శైలిలో స్పందించింది వాళ్ళ అక్క సుమ. అయితే ప్రస్తుతం మా అలేఖ్య అయితే హాస్పిటల్లో ఉంది, ఐసీయూలో అడ్మిట్ చేశాము, తనకి ఆక్సిజన్ పెడుతున్నారు, సీరియస్ గా ఉందంటూ కొన్ని పోస్టులు పెడుతూ ఒక వీడియోస్ అయితే చేశారు. ఎవరైతే వాళ్ళ అక్కలిద్దరు ఉన్నారు కూడా వాళ్ళిద్దరూ కూడా. సో దానికి సంబంధించి విజువల్స్ కూడా చూస్తున్నాము. హాస్పిటల్లో ఉన్న అలేఖ్య ఏదైతే హాస్పిటల్లో ఉందో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే మాకు పచ్చళ్ళ బిజినెస్ వద్దే వద్దు, ట్రోల్స్ మీమ్స్ కూడా ఇక్కడి నుంచైనా ఆపనంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంది సుమ ఎవరైతే ఉన్నారో. సో దీంతో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. సో మమ్మల్ని ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ట్రోల్స్ ఎందుకు ఆపట్లేదు, మేము సారీ చెప్పాం కదా, జరిగిన దానికి కూడా మమ్మల్ని క్షమించండి అంటూ కూడా తను మరోసారి భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, అలేఖ్య పరిస్థితి బాగాలేదు, గత 4-5 రోజులుగా కూడా ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అసలు బాగాలేదు, దయచేసి ఇక మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా అటు సుమ అయితే ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. మళ్ళీ అసలు వాళ్ళ సిస్టర్స్ ఏమన్నారు, ఆ వీడియోలో ఏమన్నారు అందుకు ఇప్పుడు మనం చూద్దాం. ఆడియో రిలీజ్ అయింది, తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది. అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు, ఏదో డిమాండింగ్గా మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే, ఏడుచుతున్న వీడియోకి కూడా మీరు ట్రోల్స్ వేసి చెప్పారు. అలాగా అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ వేసారు. ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే, హాస్పిటలైజ్ అయ్యింది, హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు, అయినా కానీ సారీ అడిగి వీడియో చేసింది. కానీ ఈరోజు ఆ వీడియోకి కూడా ట్రోల్స్ వేస్తున్నారు. మీమ్స్ పేజెస్ వాళ్ళు, ట్రోల్స్ పేజెస్ వాళ్ళు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని థంబ్నెయిల్స్ పెట్టి మరి చెప్పలేనండి. మొన్నే మా ఇంట్లో మా డాడీ చనిపోయారు, 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, అది సేఫ్గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్ మీమ్స్ ఏమైనా ఉంటే కొంచెం ఆపండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఒక 4 రోజుల నుంచి కంటిన్యూస్గా ట్రోల్స్ వేస్తున్నారు. పెట్టిన రోజు మీరు రియాక్ట్ అవ్వలేదు అని అన్నారు. పెట్టిన రోజు నుంచి ఆ పిల్ల టెన్షన్లో ఉంది, ఏం జరుగుతుంది ఏంటి అని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. నెక్స్ట్ డే నేను వచ్చి వీడియో పెట్టాను, ఇలా ఇలా జరిగింది, ఆ మెసేజ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నేను మా ఇంట్లో లేను అని నేను చెప్పాను. దానికి కూడా ఫుల్ ట్రోల్ వేసుకున్నారు. మీరు బయట కనిపిస్తే అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి ఇన్ని మాటలు అన్నారు. తర్వాత ఆ ట్రోల్స్ అన్ని చూస్తాను తట్టుకోలేక బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బీపీ అదంతా కామ్ చేసి టాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత మా చిన్న వీడియో చేసి పెట్టింది, అది కూడా ట్రోల్ వేసి మాట్లాడారు. ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్పేసి అపాలజీ వీడియో అయితే మేము చేయించాము. అపాలజీ వీడియో 30 సెకండ్స్ పెట్టింది షార్ట్ లాగా. అది అపాలజీ చేసినట్టే లేదు, మీరు పెద్ద ఫార్మాట్లో వీడియో చేయలేదు, అపాలజీ చేస్తే సరిపోతుందా అని అంటున్నారు. ఇంకేం చేయమంటారండి, పోనీ చెప్పండి, ఇంకా చావు తప్ప ఇంకా మాకు ఇంక దిక్కు అయితే లేదు. తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆల్రెడీ మెంటల్గా చాలా అనుభవించుతుంది. ఊపిరి అందక కూడా ఈరోజు బెడ్ మీద ఆక్సిజన్ తీసుకునే పరిస్థితుల్లో ఉంది. ప్లీజ్ అండి దయచేసి ట్రోల్స్ మీమ్స్ ఏవేవైతుందో ఇక నుంచి ఆపేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ పికిల్స్ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, మనశ్శాంతి ఉంటే చాలండి. ప్రతి ఒక్కరూ
రోజుకి 2 వీడియోలు చొప్పున చేస్తుంది. ఇది అసలు పద్ధతి కాదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీమ్స్ పేజెస్ ఉన్నారో వాళ్ళంతా ఫొటోస్ వాడుకొని మరీ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా మా ఫొటోస్ కూడా వాడారు. సరే అది నేను చెప్పాను, అది వదిలేసేయండి. ఇప్పుడు ఈరోజు ప్రాణం మీదకి వచ్చిందండి. ఇప్పుడు ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పడానికి మా డాడీ కూడా లేరు. ఏదైనా క్షమించే తప్పు ఉంటదండి, మరి ప్రాణం తీసేంత తప్పు అయితే ఏది ఉండదు కదా. ఇంక తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇంక అర్థం చేసుకోండి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది ట్రెండింగ్ టాపిక్ లో చేస్తున్నారు. చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సమస్యలతో ఉంది రాష్ట్రం. ఇంకా అది వదిలేసి ఇంక ఇదే పట్టుకుంటారు ఏంటండి. తను ఆల్రెడీ అపాలజీ అడిగింది కదా, తన క్షమాపణ అడిగింది కదా. ప్రతి తప్పుకి క్షమాపణ ఉంటది కదా. ఇంకా చాలు, దయచేసి ఇంక ఈ గొడవ ఇక్కడతో ఆపేయమని కోరుకుంటున్నానండి. మమ్మల్ని, మా ఫ్యామిలీస్ ని ఇంకా అందులోకి లాగొద్దు ప్లీజ్. అర్థం చేసుకోమని నేను కోరుకుంటున్నాను ప్లీజ్. ఎస్, చూసాం కదా వాళ్ళ అక్క సుమ ఏదైతే చెప్పిందో, తన పక్కనే ఉండి హాస్పిటల్లో కూడా. సో అలేఖ్య పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది. దయచేసి ఇకనన్నా ట్రోల్స్ ఆపండి అంటూ కూడా తనైతే రిక్వెస్ట్గా అడుగుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా చూసాం మనం. వాళ్ళు అక్కడ హాస్పిటల్లో వాళ్ళ మదర్ కూడా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాము. సో దయచేసి మమ్మల్ని వదిలేయండి, ఇక పచ్చళ్ళ బిజినెస్ అయితే మాకు వద్దే వద్దంటూ కూడా ఒక పక్క సుమ చెప్తుంది. అయితే తన మరో సిస్టర్ కూడా, అటు రమ్య కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. తను ఏముందో ఇప్పుడు చూద్దాం. మా అక్క అలేఖ్య చిట్టి సారీ వీడియో అయితే పర్సనల్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు పబ్లిక్లో కూడా అందరికీ చాలా మనస్ఫూర్తిగా రిగ్రెట్ అవుతూ తను సారీ వీడియో అయితే చేయడం జరిగింది. దాన్ని కూడా తీసుకెళ్ళి మీమర్స్, ఇంకా యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేసేసారు. చేయడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. ఇంత ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు బతకనివ్వరా? ఇప్పటికే చాలా మొయ్యాల్సిన భారం అంతా మోస్తుంది. అది మేము కల్లారా చూస్తున్నాము. తనని ఒక్కదాన్ని వదిలినా ఏమైపోతుందా అనేసి ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాము. ఏదైతే అవ్వకూడదో అదే హాస్పిటల్ పాలు అయితే చేశారు. మా ఇంట్లో ఒకటి ఆల్రెడీ జరిగిందండి. ఆల్రెడీ జరిగి 3 నెలలు కూడా కావట్లేదండి మా నాన్నగారికి జరిగి. ఇప్పుడు ఈలోపు ఇంకొకరు హాస్పిటల్ పాలు చేశారు కదా అందరూ కలిసి. నాకు ఇదంతా తెలియదండి. మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అది నాకు చెప్పండి. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి. మేమందరం విమెన్సే కదండి. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు, అమ్మ, ఇంకా పెద్దమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్ట ప్రకారం సమాధి ఏదో చేసుకున్నాం మాకు నచ్చినట్టు. సమాధి ఫోటోని కూడా మీరు మీమ్స్గా వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత చులకనో నేను అర్థం చేసుకోగలను. ఆఖరికి శవం ఫోటో కూడా మీరు మీమ్స్గా తయారు చేసుకొని వేసుకుంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, మాకు సపోర్ట్ కావాలి. మేము ఆడవాళ్ళము, మాకు ఈ పరిస్థితిలో ఉంది, మిమ్మల్ని అడుక్కుంటున్నాం. మీమ్స్ వేయొద్దు, ట్రోల్స్ వేయొద్దని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు. కొంతమంది ఏమో వ్యూస్ కోసం వచ్చేసి మా ఇంట్లో తన్నారు, నన్ను కొట్టారని ఇంకొకరు, అలా పెడితే వ్యూస్ వచ్చేసి అందరూ చూసేస్తారని ఇంకొకరు, అని వాంతు కక్కేస్తున్నట్టు ఇంకొకరు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అండి. ఒక కస్టమర్కి నిజంగా నచ్చకపోతే మీరు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది నచ్చలేదు, మేము ఇలా మాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చలేదు అంటే మేము రీఫండ్ ఆర్ వేరే ప్రోడక్ట్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తాము. మీరు అంత దిగజారిపోవడం నాకు ఎందుకు అర్థం కావట్లేదు. వీడియోస్, వ్యూస్, మనీ వస్తాయి అంతే కదండి. ఇంకొక ఆవిడ అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ కొనేసాను, దాని నుంచి నేను డబ్బులు కోల్పోయాను, వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆవిడ మీద 11 వీడియోస్ ఏదైతే చేసిందో అందులోంచి బాగా డబ్బులు సంపాదించుకుంది. మీకు కావాల్సింది డబ్బు. మనిషి ప్రాణం కంటే మీకు డబ్బు కావాలి. ఇప్పుడు ఈరోజు మా అక్క ప్రాణంతో కొట్లాడుతుంది. అండ్ నేను లాస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఇదే, ఈ ఆంధ్ర తెలంగాణలో చాలా అంటే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయండి. దాని గురించి పట్టించుకోండి. అభివృద్ధికి సంబంధించి దాని గురించి, ఉద్యోగాల గురించి, యూత్కి ఉద్యోగాలు లేవు, నీ టైప్ చాలా సమస్యలు ఉన్నాయి కదండి. దాని గురించి ఈ ట్రోలర్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పచ్చళ్ళని ట్రెండ్ చేశారు. ఇంత ఆ ట్రెండ్ చేసేది ఒక అభివృద్ధి గురించో, మా దగ్గర ఇది లేదు, ఇది ఉంటే బాగుంటుంది, ఈ ఊర్లో ఈ రోడ్డు ఉంటే బాగుంటుంది, ఈ ఊర్లో ఈ కాలేజ్ ఉంటే బాగుంటుంది, గట్టిగా మీన్స్ వేసుకుంటే మన స్టేట్స్ని కానీ ఎవరు డెవలప్ చేయడానికి ఎవరు పాలిటీషియన్స్ అక్కర్లేదు కదండి. మనమే సపోర్ట్ చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా. ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అండి? మా సొంత అక్క అండి, మాతో చిన్నప్పటి నుంచి కలిసి ఇది చేసింది. అది ఆ రిలేషన్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. తను తప్పు చేసింది. వీడియోస్లో అలా గంభీరంగా కనిపించినా తను ఎంత ఇన్నోసెంట్ అనేది మాకే తెలుసు, మేము చూస్తున్నాం కాబట్టి.
వీలైనంత త్వరగా మీరు మంచిది ట్రోలింగ్స్ ఇక మీద ఆపేసేయండి. నేను చెప్తున్నా, ఇంకా తను చచ్చిపోవడం కావాలి అంటేనే చేయండి. లేదండి, నేను కామెంట్స్ కూడా చూసాను, తను ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు అంటే ఇంక ఏడవడంలో కూడా యాక్టింగ్ అంటే ఇంకా ప్రతిదీ యాక్టింగ్ అంటే ఇంకేం చేయాలి చెప్పండి. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా యాక్టింగ్ అంటారు. ఇప్పుడు ఇది కూడా యాక్టింగ్ అంటే ఇంక మేము ఏం చేయలేమండి. ఇంకా తన మీద ఏవైతే ట్రోల్స్ ఉన్నాయి, మీమ్స్ ఉన్నాయో దయచేసి ఆపేయండి. పర్సనల్ అటాక్ నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇది అని చెప్పుకోవడానికి అయితే నేను వీడియో చేయట్లేదండి. మా అక్క అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉంది. తనకి మాత్రం ఏమైనా జరిగితే మీమ్స్ వేసిన వాళ్ళు న్యూస్లో ఏదైతే టెలికాస్ట్ చేశారో వీళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదనేది నేను క్వశ్చన్ చేయడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మేమేమి ప్రూవ్ చేసుకోవడానికి అయితే కాదు. ఎలాగో మా మీద నింద పడింది, దాన్ని ఎంత చెప్పినా సరే యాక్టింగ్ అది ఇది అంటున్నారు కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవడానికి రావట్లేదు. మా అక్క కండిషన్ ఎలా ఉంది ఇప్పటికైనా దయచేసి ఆపండి. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఇదే, మీకు కావాల్సింది ఇదే, ఫన్. ఫారెస్ట్లు ఏవో కాలిపోయాయి, ఇంకా చాలా రేప్స్ జరుగుతున్నాయి. ఈ మర్డర్స్ అవి ఏవో రేప్స్ అన్ని జరిగిన వాళ్ళు ఏం తప్పు చేసినా సరే ఫ్రీగా హాయిగా తిరిగేసి వాళ్ళు చాలా బాగుంటున్నారు. చిన్న చిన్న వెండర్స్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఎందుకు అంత కక్ష కట్టారు? అది కూడా ఒక విమెన్ని ఎందుకు అంత టార్గెట్ చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఒక విమెన్ ఎవ్వరి మెన్ సపోర్ట్ లేకుండా ఎదుగుతుంటే చూడలేరని నాకైతే అర్థమైంది. మా అమ్మగారు ఆల్రెడీ మా నాన్నని కోల్పోయారు. సొంత కూతురు ఇంత క్షోభ అనుభవిస్తే ఏ తల్లి చూడలేదు. మా అమ్మ ఎన్ని అనుభవించకూడదు అన్ని చూస్తుంది మీరు చేసిన పని వల్లే. మీమర్స్ ఇవాళ మా ఇంటికి కూడా మేము హాస్పిటల్లో ఉన్న సరే ఎంత ఇబ్బంది పెట్టారంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు అసలు వీడియో కావాలి ఏంటండి, ఇప్పుడు వీడియోలు మీకు డబ్బులు పెట్టేస్తాయా? ఇప్పుడు నాకు అదంతా తెలియదండి. మా అక్కకి అలికే చిట్టికి ఏమన్నా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? ఫస్ట్ స్టార్ట్ చేసిన మీమర్స్ అందరూ బాధ్యత వహిస్తారా? లేదంటే న్యూస్ ఛానల్స్ ఇంకా చాలా మంది పబ్లిష్ చేస్తున్నారు కదా, సీన్ క్రియేట్ చేస్తున్నారు కదా, వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? నేను మా అమ్మకి ఎలా నచ్చ చెప్పుకోవాలండి? మా అమ్మని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు మా అమ్మకు కూడా ఏమన్నా అయితే మీరు ఏమన్నా చేస్తారా? మీరు బాధ్యత తీసుకుంటారా? నాకు అదొకటి చెప్పండి. మొన్న అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరో మమ్మల్ని ఏదో తిట్టారు అనేసి మీకు ఫోటో పెడితే వాట్సాప్ రిపోర్ట్ కొట్టేశారండి. మీకు పంపించడం మా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు, రిపోర్ట్ కొట్టడం వల్ల పోయాయి. టుడే అని స్క్రీన్ షాట్ లో ఉంది, దాన్ని కూడా ఒక ఇష్యూ చేశారు. అది మా గ్యాలరీలో కొన్ని సేవ్ చేసుకున్నవి 2-3 ఉంటే అది నేను మీకు వీడియోలో పెట్టి చూపించానండి. అది కూడా ఫేక్ అంటున్నారు. ప్రతిదీ ఫేకే అంటే మనుషులందరూ ఫేకే అండి. అలా అయితే తను ఎంత అయితే తప్పు చేసిందో అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించింది. అది దగ్గరున్న మేం చూసాము, పడిన తను కూడా అనుభవించింది. తను చేసింది తప్పే, అది మాకు తెలుసు. తను ఒప్పుకుంది, మనస్ఫూర్తిగా తను ఒప్పుకుంది. ఒక మనిషి తప్పు చేశాడంటే ఎంత పశ్చాత్తాపం పడుతున్నాడో అది మనం కూడా అంగీకరించాలి. అసలు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే నెగిటివ్ రివ్యూస్ నుంచి మొదలైంది. మీకు నిజంగా ప్రోడక్ట్ బాగోకపోతే మా దగ్గరికి వస్తే మేము రీఫండ్ చేయడము లేదంటే ఇంకొక పార్సల్ పంపించడం అనేది జరుగుతుంది. కానీ మీరు వీడియో పెట్టారు, సరే ఫైన్, మీకు కంటెంట్ కావాలి కదా, మీకు మనీ కావాలి, వీడియో పెట్టారు. ఇంకొకరైతే 9-11 ఒకేసారి అన్ని వీడియోస్ ఎందుకండి? మా మీద అంత మీరు కూడా అమ్మాయిలే కదా, పెట్టిన ఆవిడ కూడా అమ్మాయే కదా, అంత కక్ష ఎందుకు? తన సారీ వీడియో చెప్తే తన ఫేస్లో సాడ్నెస్ లేదు, యాక్టింగ్ చేసింది లేదంటే తాగేసి చేసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళు అయితే అలాగే చేస్తారా? ఎస్, చూస్తున్నాం కదా ఇద్దరు సిస్టర్స్ కూడా. సో దీనికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో ఒక పక్క అయితే అలేఖ్య హాస్పిటల్లో ఉంది, తన కండిషన్ ఏం బాగాలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన అయితే సో ఇలా ట్రోల్స్ చేస్తున్న వారిని, మరో పక్క న్యూస్ ఛానల్స్ని కూడా ఇలాగా క్రియేట్ చేస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంది ఆ రమ్య. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాము. సో అయితే ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా ఒక పక్క నుంచి చెప్తూనే మరో పక్కనైతే నెటిజన్ల మీద మరోసారి సీరియస్ అయ్యే ప్రయత్నం కూడా చేసిందని చెప్పుకోవాలి. సో వాళ్ళ మాటల్లో కూడా పశ్చాత్తాపడుతున్నాం అంటున్నారు. బట్ అది ఏమీ కనిపించట్లేదు అన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే సో జరిగిన దాన్ని ఇక్కడితో వదిలేయాలి, సో ఇక్కడికి సో ఆడపిల్లలు కష్టాలు పడుతూ కూడా పైకి వస్తున్నాం అంటున్నారు. బట్ వాళ్ళ మాటల్లో కూడా ఇంకా వాళ్ళకి ఇలా తిట్టారన్న కోపము, దాంతోనే ఇంకా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు వీడియోలో కూడా. ప్రస్తుతం అయితే అలేఖ్య పరిస్థితి బాగాలేదు. సో ఇలా ఉన్నాం, మాపై ట్రోల్స్ చేయొద్దంటూ కూడా వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.